రాజాజ్ఞ కాదనడం ఏమి ధర్మం మహానుభావుడికి. అంత ఓర్పున్నవాడు వెళ్ళిపోయాడు. ఎంత పవిత్ర హృదయం. ఇప్పుడు అంటున్నాడు ఆ మాటలు. కొన్ని కొన్ని ఎదురుగుండా ఉన్నప్పుడు తెలియదు, కాస్త పక్కకి వెళ్ళాక వాటి విలువ తెలుస్తూ ఉంటుంది. విదురు ధర్మప్రియు, నా మా తమ్ముడు. ఇప్పుడు మంత్రి కాదు, మా తమ్ముడు. కాబట్టి నా తమ్ముడు, మా కూడా కాదు, నా తమ్ముడు. వెళ్ళి వేగ తోడ్కొని రమ్ము, ఆలస్యం వీల్లేదు, తొందరగా తీసుకురా. అరువము వెళ్ళు. కామ్యకాఖ్య రమ్యాటవికిన్, మధ్యాహ్నం పెడతా భోంచేసేడతా కుదరవు, వెంటనే బయలుదేరు. వెంటనే సంజయుడు గబగబా కామ్యక వనానికి వెళ్ళాడు. వెళ్ళి ధర్మరాజు గారి పక్కనున్న విదురుణ్ణి దర్శనం చేశాడు. చేసి ఏ మాటలు ధృతరాష్ట్రుడు చెప్పాడో ఆ మాటలే విదురుడితో చెప్పాడు. విదురుడు ధర్మరాజు వంక చూశాడు. ఏం చేయమంటావు అని. అంటే ఒకరి దగ్గరికి వచ్చాడు, వాళ్ళెంతో ప్రేమగా చూస్తున్నారు, అక్కడేమీ మనసుకి చింత లేదు. ఇప్పుడు ఆయన రమ్మన్నాడు. ఏ కారణానికి వెళ్ళాలి? ఈ ధర్మం అంటేనండి నోటితో చెప్పడం కాదు, ఆ పట్టుకోవడంలో ఆ బలిమి, ఆ ప్రేమ, ఆ ప్రీతి ఉన్నవాడు ఆచరించగలడు. లోపల నుంచి తన్నుకొస్తుంది ధర్మమునందు అనురక్తి. అప్పుడు ఎవరనగలరు ఈ మాటలు? ధర్మరాజు అన్నాడు, సర్వజనులకు ధృతరాష్ట్ర శాసనంబు చేయుచున్నచో మనకు విశేష భక్తి చేయవలయు, కావున ఎడసేయ కరుగుమనిన విదురుండు గజపురి కరిగేనంత. ధర్మరాజు అన్నాడు, ధృతరాష్ట్రుడు మహారాజు కదా, ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి శాసనాన్ని సమస్తమైనటువంటి జనులు పాటించాలి కదా. ఒక మహారాజు చెప్పినటువంటి శాసనాన్ని ఆయన కొడుకులే తిరస్కరిస్తే, ఆయన తమ్ముడే తిరస్కరిస్తే లోకంలో ఉన్న జనం పాటిస్తారా? అప్పుడు రాచ పదవి యందు అగౌరవ ప్రకటనం చేసినట్టు కాదా? అది ధర్మం అవుతుందా? కాబట్టి ఒక శాసనాన్ని జనులు పాటించకపోతే రాజశాసనాన్ని ఎందుకు పాటించావు అని అడగాలి. ఇవాళ నేను రాజుని కాను, రేపు రాజునైతే నా శాసనాన్ని అలా ఎవరైనా పాటించకపోతే నేను ఎలా బాధపడతానో, అలా ఇవాళ ధృతరాష్ట్ర శాసనం అమలు కాకపోతే ఆయనకి బాధ కాదా? అది రాజు బాధ. రాజు వెళ్ళమన్నాడు, వెళ్ళిపోయావు, రమ్మన్నాడు, వెళ్ళిపోవాలి మళ్ళీ. అందున సామాన్యులే అలా చేస్తే తమ్ముడివి, ప్రధానమంత్రివి, యువతలు నేను కొడుకుని మనం కలిసి వద్దంటామా? అలా అనొచ్చా? ధర్మం వెళ్ళడం కదూ, విశేషంగా పాటించవలసిన ధర్మం మన మీద కదూ ఉంది. అందుకని అసలు చర్చ ఎందుకు? తప్పకుండా బయలుదేరండి, వెళ్ళిరండి. ఇది విదురుడు పరవశించడానికి కారణం. ఏమి ధర్మం రా నిజంగా ధర్మరాజా? అందుకు కాదు, చిట్ట చివర తన తేజస్సు ధర్మరాజులోకి వెళ్ళిపోయింది. మహానుభావులు అటువంటి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే గంటల గంటల మాటలు ఎందుకండి? పుల్లు ఒక్క పద్యం చాలు. వాళ్ళు మాట్లాడుకుంటే అలా ఉంటుంది. వాళ్ళిద్దరూ ఇద్దరే అగ్నిశిఖలు, అందుకే అంత గొప్పగా మాట్లాడుకున్నారు. మాట్లాడుకుంటే విదురుడు ఇక దాని మీద చర్చ లేదు, గొప్ప ధర్మం చెప్పాడు అంతే, తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోమ్మన్నప్పుడో ధర్మం, రమ్మన్నప్పుడో ధర్మం ఉంటాయా? ఉండవు. వెళ్ళిపోమ్మన్నప్పుడు ఆయన మీద గౌరవం అని వెళ్ళిపోవడం నిజమైతే, ఆయన రమ్మన్నప్పుడు తిరిగి వెళ్ళిపోవడానికి కూడా అదే గౌరవం కారణం అవ్వాలి. అంతేగాని వెళ్ళిపోమ్మన్నప్పుడు వెళ్ళడానికి ధర్మం అయ్యి, రమ్మన్నప్పుడు వెళ్ళడానికి అహం అడ్డొస్తే ధర్మం ఎలా అయింది? అహమైంది, అహంకారం కదా. ఎంత గొప్పగా అసలు ఇలా కబురు వచ్చేటప్పటికి అంత దూరం లెక్కలు కడతారు ధర్మం గురించి. మన సంతోషమా, మన అహంకారమా, ధర్మాచరణమా? ధర్మాచరణమే. ఎంత వేగంగా వచ్చాడో అంత వేగంగా విడిపోయాడు. అయితే ధృతరాష్ట్రుడు విదురుడు వచ్చాడు అన్నారు. గబగబా లేచి నించున్నాడు, గట్టిగా కౌగిలించుకున్నాడు. కౌగిలించుకుని అన్నాడు, చాలా తెలివిగా మాట్లాడతాడు స్మండి ధృతరాష్ట్రుడు. విదురుడా, నీ యందు క్షమాగుణం చాలా గొప్పదయా అన్నాడు. అంటే ఏమిటి దాని అర్థం? నా కొడుకు అలాగే ఉంటాడు, నేను ఇలాగే ఉంటాను, ఇక్కడ పరిస్థితులు ఇలాగే ఉంటాయి, అయినా క్షమించగలవయ్యో అంటే ముందర కాళ్ళకి బంధం. ఏం మార్పు వస్తుందని అనుకోకు సుమా, పిలిచానని పాండవుల్ని పిలుస్తాను, రాజ్యం ఇస్తానని అనుకోకు. నేను ఇలాగే ఉంటాను, నువ్వు అలాగే ఉండాలి, మంచి చెప్తూనే ఉండాలి, వింటూ ఉంటాను, ఏది పాటించాలి. కానీ ఓర్చగలగడం నీ గొప్పతనం. కాబట్టి అలాగే ఉండు సుమా, మనసులో ఇంకో భావన పెట్టుకోకు, లేదా షరతులు పెట్టకు.
రమ్మన్నా వచ్చాను, కానీ ఈసారి ఇలా ఉంటేనే ఉంటాను అనకుసుమా. అమ్మో, ఆయనంత తెలివిగా మాట్లాడతాడు, ఆయనది లౌక్యం, వీళ్ళది ధర్మం. కాబట్టి ఆలింగనం చేసుకుని చాలా క్షమాగుణం, గొప్ప సౌశీల్యం, ఎంత ధార్మికమైన నడవడి కలిగిన వాడివి. ఒక్క మాట చెప్పనా విదురా, నాకు బుద్ధి లేదు, క్షమించు అంతే. ఎవరిని అడుగుతున్నాడు? రాజు మంత్రిని, అన్న తమ్ముణ్ణి. నాకు బుద్ధి లేదు అంటే నిర్ణయాత్మక శక్తి లేదు, పుత్రవ్యామోహంలో చెయ్యవలసిన నిర్ణయం చెయ్యలేను. కానీ నువ్వంటే మాత్రం నాకు ప్రీతి లేకపోవడం అన్నమాట లేదు. అందుకే నువ్వు లేకపోతే నేను ఉండలేకపోయాను. అందుకు నువ్వు రావాలి, ఇక్కడే ఉండాలి, ఎలా ఉన్నావో అలాగే ఉండాలి. నన్ను క్షమించు, చాలా పెద్ద తప్పు చేశాను, నీ విలువేమిటో తెలిసి కూడా చటుక్కున పో ఇక్కడి నుంచి అన్నాను. ఆ మాట అన్నానే, అది మాత్రం ప్రభువుగానైనా సరే నీ పట్ల అనకూడని మాట. కాబట్టి నన్ను క్షమించు. అక్కడ మాత్రం చాలా పెద్ద బుద్ధితోటే ప్రవర్తించాడు అని ఈ మాట చెప్పిన తర్వాత విదురుడు, ఎప్పటిలాగే ఉండు, అలాగే నాకు ధర్మం చెప్తూ ఉండు, నీ సౌశీల్యం అటువంటిది అని కదా అన్నాడు. కాబట్టి వెంటనే విదురుడు మళ్ళీ మొదలుపెట్టి అన్నాడు, నీవు నీ సుతుండు నిరిదప్పి పలికిన పద్యమైన పలుక పలుక వలయు వీరులైన పాండవేయులతో నిగ్రహంబు చేయుటిది నయంబు కాదు. నువ్వు నీ కొడుకు నేను చెప్తుంటే మంచి మాటల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. పాండవులతో వైరం పెట్టుకోవడం ఏ విధంగా చూసినా కూడా క్షేమకరమైన విధానం కాదు. అందుకే మీకు అన్ని రకాలుగా హితబోధ చేశాను, దాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోయావు అంతే. అంతకన్నా నాకు నీతో, నీకు నాతో వ్యక్తిగత వైరం కాదు, నేను ఒక ధర్మాన్ని మాట్లాడానంతే. అక్కడతో ఆరణ్య పర్వంలో విదురుడి పాత్ర పూర్తయి ఉద్యోగ పర్వంలో ప్రవేశించిన తర్వాత మళ్ళీ విదురుని యొక్క సందర్భం ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడింది అంటే, ఒకప్పుడు పాండవుల అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తయిపోయి, ఎందుకంటే ఆరణ్య పర్వం తర్వాత మళ్ళీ విరాట పర్వం కాదు, విరాట పర్వంలో విదురుడు కనపడే అవకాశం ఉండదు. ఎందుకంటే అది అరణ్యవాసం తర్వాత అజ్ఞాతవాసం, తర్వాత పాండవులు తిరిగి వచ్చేసారు. తిరిగి వచ్చేసిన తర్వాత వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వాలి. అందుకని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ప్రారంభం చేశారు. ధృతరాష్ట్రుడు తన వైపు నుంచి సంజయుణ్ణి రాయబారానికి పంపించాడు. సంజయుడు రాయబారానికి వెళ్ళి మెత్తటి మాటలతో ధర్మరాజుని ప్రసన్నుణ్ణి చేసుకుని రమ్మన్నాడు. వెళ్ళినటువంటి సంజయుడు చాలా వేగంగా మళ్ళీ అక్కడ పని పూర్తి చేసుకుని రథం మీద వచ్చాడు. కానీ అప్పటికే చీకటి పడిపోతాం. వచ్చి ఒళ్ళంతా హోనం అయిపోయింది. చూడండి, అబ్బా ఒళ్ళు హోనం అయిపోయింది ప్రయాణం చేసి, రేపు చెప్తా విశేషాలని, ఇవాళ పడుకుంటా పలహారం పెట్టి అంటాను చూడండి. అలా ఆయన కూడా వస్తూనే సంక్షిప్తంగా మాట్లాడాడు ధృతరాష్ట్రుడితో. మాట్లాడి వాతలు పెట్టినట్టు మాట్లాడి నా ఒళ్ళంతా హోనం అయిపోయి చాలా బడలిక పొందాను, నేను విశ్రాంతి తీసుకుని రేపు వచ్చి సభలో చెప్తాను మిగిలిన రాయబార విశేషాలు అని వెళ్ళిపోయాడు. కానీ ధృతరాష్ట్రుడికి నిద్రపట్టలేదు, పడుకుంటే. ఇప్పుడు మళ్ళీ విదురుడికి కబురు చేశాడు, విదురా ఒక్కసారి రా అన్నాడు. ప్రభువు ఆజ్ఞ. మళ్ళీ విదురుడు బయలుదేరి వెళ్ళాడు. విదురుడి దగ్గర దాచడం అది గొప్ప గుణం. విదురుడితో అన్నాడు, పాండురాజసుతుల పాలికి చని ఇప్పుడు సంజయుండు వచ్చి సమ్ముఖమున నన్ను చాలా దూరి నాకు రే పచ్చటి పనులు చెప్పువాడననుచు చనియే. ఆ సంజయుడు రాయబారానికి వెళ్ళాడు, విదురా వచ్చాడు. వచ్చినవాడు నన్ను చాలా దూరి నన్ను చాలా నింద చేశాడు. బుద్ధిహీనుడివి, చెప్పిన మాట వినలేదు, ఇదిగో ఇప్పుడు ఇంత కలహం వచ్చేటట్టుంది అని నన్ను చాలా నింద చేసి వెళ్ళిపోయాడు. రేపు పొద్దున్న సభలో చెప్తానన్నాడు మిగిలిన విషయాలు. ధర్మరాజు ఏ భావనతో ఉన్నాడో, యుద్ధానికి వస్తాడేమో చెప్పాడుగా విదురుడు. రాజ్యం శాశ్వతం కాదు నీకని వెతుక్కుంటోంది లక్ష్మి వెళ్ళిపోవడానికి అక్కడికి. ఏమవుతుందో మనసంతా చాలా భారంగా ఉంది, అధికమైనటువంటి దుఃఖాన్ని పొందుతున్నాను, ఆ దుఃఖాన్ని తట్టుకోలేకపోతున్నాను, మనసంతా కలత చెందింది. శరీరం ఎలా ఉందో తెలుసా, నిప్పుల మీద దొర్లిస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. కాబట్టి విదురా ఏం జరిగి ఉంటుందంటావు, ఏది 4 మంచి మాటలు చెప్పు అన్నాడు. నిద్ర పట్టట్లేదు, చీకటి పడిపోయింది, అందరూ పడుకున్నారు, నాకు నిద్ర పట్టట్లేదు, అందుకు పిలిచా, నువ్వు 4 మంచి మాటలు చెప్తే శాంతి పొందుతా. అందులోనండి అందరూ పడుకున్నప్పుడు ఏదైనా చాలా పెద్ద సమస్యని ఆలోచిస్తూ ఒకడు పడుకున్నాడు అనుకోండి, తల బరువెక్కిపోతుంది.
ఎందుకనంటే అందరూ పడుకున్నారు, ఎవ్వరితో మాట్లాడడానికి లేదు, తాను ఒక్కడు, సమస్య తప్ప ఇంకొకటి లేదు మనసులో. చాలా పరిపరి విధముల పోతుంది మనసు. అందుకని బరువెక్కిపోయింది మనసు. కాబట్టి నువ్వు ఏదైనా మంచి మాట చెప్పు అంటే వెంటనే విదురుడు అన్నాడు, ఇంత చీకటి పడిపోయింది కదా, అందరూ నిద్రపోతున్నారు కదా, నీకెందుకు నిద్ర పట్టలేదు అని. బలవంతుడు పైనెత్తిన బలహీనుడు, ధనము కోలుపడిన అతడు, మృచ్ఛిల వేచువాడు, కామాకుల చిత్తుడు, నిద్రలేక కుందుదురధిపా. లోకంలో నలుగురికి నిద్ర పట్టదు ధృతరాష్ట్ర మహారాజా. అందరూ హాయిగా నిద్రపోతారు, నలుగురికి మాత్రం నిద్ర పట్టదు. ఎవరెవరికి పట్టదో తెలుసా? బలవంతుడు పైనెత్తిన బలహీనుడు, చాలా బలవంతుడైనటువంటి శత్రువు వచ్చి మీద పడ్డాడు అనుకోండి, అప్పుడు బలహీనుడైన వాడికి నిద్ర పట్టదు. అయ్య బాబోయ్ ఏమైపోతుందో అని బెంగ. ఇక 2, ధనము గోలుపడిన ఇతడు, డబ్బంతా పోయిందనుకోండి, ఏం నిద్ర పడుతుంది? వాడికి నిద్ర పట్టదు. అలాగే మృచ్ఛిల వేచువాడు, ఎక్కడ ఎవరింట్లో ఏమిత్తుకొద్దామా అని దొంగతనం చేయడం కోసం ప్రణాళికలు రచన చేసిన వాడు రాత్రిపూట నిద్రపోడు. ఎలా దొంగతనం చెయ్యాలని అందరూ పడుకున్నారా, ఎక్కడా చప్పుడవుతోందా, ఏ కుక్కన్నా తిరుగుతోందా, వీళ్ళెవరో ఎక్కడికో వెళ్ళారు, వాళ్ళు తిరిగి వస్తారా పెళ్లి నుంచి, ఇవాళ రాత్రి వస్తారా, చటుక్కుని నేను మారుతాళం పెట్టి దిగానే, ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలన్నీ దొంగతనం చేయాలనుకున్న వాడికి ఉంటాయి. అందుకని వాడు రాత్రి నిద్రపోడు. 4వ వాడు కామాకుల చిత్తుడు. ధర్మబద్ధమైన కామంతో సమస్య లేదు, రాత్రి భోగమునకో అది అంగీకారయోగ్యమైన కాలము, అంటే ఒక ధర్మ సూక్ష్మం చెప్పడానికి చెప్తున్నాను. కానీ అన్యకాంతల యందు మనస్సున్నటువంటి వాడు ఎవరుంటాడో వాడికి నిద్ర పట్టదు. కాబట్టి కామాకుల చిత్తుడు, నిద్రలేక కుందుదురధిప, అటువంటి వాళ్ళకి నలుగురికి నిద్ర పట్టదు. నీకెందుకు పట్టలేదు అంటే దాని అర్థం ఏమిటి? ఈ 4గింటిలో నువ్వెవరో చెప్తాను మంచి మాటలు. దానికి తగింది కదా చెప్పాలి. రోగం ఏమిటో తెలిస్తే కదా వైద్యం. ఈ కొరగాముల లోపలనొక్కటి నీ చిత్తవృత్తి నుందెనో, ఎరుసెమ్మెక్కటి కుడువ తలంచితివో, నిక్కముగతమేమి చెప్పుమా నిద్ర సెడుటకు. నువ్వు ఒక్కడివే, వేరొకరు కూడా అనుభవించవలసినటువంటి ధనాన్ని ఐశ్వర్యాన్ని అనుభవించేద్దాం వాళ్ళకి దక్కకుండా అని ఏమైనా ఆలోచన చేస్తున్నావా? ఆ కారణానికి కూడా నిద్రపట్టదు. ఒకవేళ పైనాలు కానీ ఈ 1 కానీ 5 దేనికైనా నీ మనసులో బాధ ఉంటే చెప్పు, నీకు అందుకు నిద్ర పట్టట్లేదు, దాన్ని బట్టి చెప్తాను. అంటే ఎంత కాదన్నా ధృతరాష్ట్ర మహారాజు తెలియదండి ఎందుకు ఆయనకి నిద్ర పట్టట్లేదో తెలియని అమ్మాయి కూడా ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన అన్నాడు, నేను ఎందుకు బెంగ పెట్టుకున్నానంటే విదురా, ధర్మరాజు ఏమంటాడంటావు అంటే ఏమిటి, ధర్మరాజుకి దక్కకుండా తన కొడుక్కి కట్టపెట్టేద్దాం అనుకున్నాను. 5వ కారణం నువ్వు చెప్పింది సత్యమే, కానీ వాళ్ళు అజ్ఞాతవాసం పూర్తి చేస్తారు అనుకోలేదు, పూర్తి చేశారు, ఇప్పుడు తిరిగి వచ్చారు, ఊరుకుంటారా? తమ రాజ్యం తమకిమ్మనరా? సంజయుడితో పంపించాను, సగం చెప్పి తిట్టి వెళ్ళిపోయాడు, పూర్తిగా చెప్పలేదు, రేపు చెప్తానన్నాడు. ఏమంటాడో, యుద్ధానికి కానీ వస్తాడంటాడంటావా? ఇప్పటికీ కోరికేమిటి? దుర్యోధనుడు ఒక్కడే అనుభవించాలి. ఇన్నాళ్ళు కష్టాలు పడ్డారు, మళ్ళీ వీళ్ళకి రాజ్యం దక్కకుండా ఎలా పోవాలి? అందుకు నిద్ర పట్టట్లేదు. అందుకని ధర్మరాజు మనసు ఏమై ఉంటుందంటావు అంటే తనకున్న దుర్బుద్ధి ధర్మరాజు కూడా ఏమైనా చేసేస్తాడా అని ఆలోచన. వెంటనే విదురుడు అన్నాడు, అనవుడు నిట్లను విదురుడక్కట ధర్మసుతుండు బాంధవుండును, చిలికాడును తగు భటుండును, ప్రెగ్గడయున్ గురుండు కాడే నృపవరేణ్య నీకు, ప్రకటీకృత సత్వుడు శాంతమూర్తి సద్వినయ వివేకశీలముల విశ్రుడు, అతడు కిడు పల్కుని. ఏమయ్యా, ధర్మరాజు అనేటటువంటి వ్యక్తి ఎటువంటి వాడు నీకు తెలియదా? ఆ ధర్మరాజు నీ మనసు ఖేదపడేటట్టుగా మాట్లాడతాడని ఎందుకు అనుకుంటున్నావు? అసలు ధర్మరాజు ఎటువంటి వాడు? ఆయన ధర్మసుతుండు, సాక్షాత్తుగా ధర్మదేవత యొక్క కుమారుడు, పైగా బాంధవుండు. నీకు అంతకన్నా గొప్ప బంధువు లోకంలో లేడు. నీ కొడుకులు అనుకుంటున్నావు, నిజంగా కొడుకు ధర్మరాజే. చివరికి అదేనా నిరూపణమైంది? బాంధవుండు, చిలికాడును, ఆయన లాంటి స్నేహితుడు కూడా నీకు లేడు. ఎందుకని? స్నేహ అన్న మాటకు అర్థం ఏమిటంటే స్నిగ్ధ
లాగా అంటి పెట్టుకుని ఉండడం. అంటి పెట్టుకోవడం అంటే ఎప్పుడు భుజం భుజం తగులుతూ కూర్చోమని కాదు. ఏ మంచికైనా ఏ చెడుకైనా ఆయన మనసులో జ్ఞాపకానికి వస్తాడు. నా మనసెరిగిన మిత్రుడు కదా అని గుర్తొస్తూ ఉంటాడు. నిన్ను మనసులో తలుచుకుని అయ్యో పెద్దనాన్న ఏం బాధపడతాడో అని ఆలోచించి మాట్లాడగలిగినటువంటి స్వభావం ఉన్నవాడు. అందుకని చెలికాడు తగు భటుండు. నీకు ఆయన కన్నా గొప్ప సైన్యం, నీకు ఆయన కన్నా గొప్ప వీరుడు ఎవరున్నాడు? ప్రగ్గడయున్ మహామంత్రి అయ్యా నీకైనా, నీకు తగిన ఆలోచన నిజానికి చెప్పగలిగిన వాడు. అందుకని నీకు మంచి మాటలే చెప్పి పంపించి ఉంటాడు తప్ప సంజయుడితో నువ్వు బెంగపెట్టుకుని కొట్టుకోవలసిన మాటలు ఎందుకు చెప్పాడని అనుకుంటున్నావు? అసలు ఈ ఒక్క పద్యానికి నిద్రపోవాలి ధృతరాష్ట్రుడు నిజానికి, కానీ అలా తేలిగ్గా ఏం నిద్ర పట్టదు ఆయనకి. కాబట్టి ప్రగ్గడయున్ గురుండు కాడే. గురుండు అంటే పెద్దరిక ఉన్నవాడు కాదా? కొంతమంది చూడండి వయస్సుతో సంబంధం ఉండదు, ఆయన వయసు ఎంత అన్నదంతో నిమిత్తం ఉండదు. ఆ వయసుతో నిమిత్తం లేకుండా లోకమునకంతటికీ మార్గదర్శనం చెయ్యగలిగినటువంటి పెద్దరికాన్ని పొందుతారు. శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేసేటప్పటికి 32 ఏళ్ళే. కానీ శంకరాచార్యుల వారికి ఉన్న పెద్దరికం లోకంలో ఇంకెవరికైనా ఉందని మీరు ఊహించగలరా? ఇంకెవరికైనా ఉంటుందా? శంకరులే అంతే. అలా వయసుతో లేకుండా పెద్దరికాన్ని వహించగలిగిన పరిణతి కొంతమందికి సొత్తు అంతే. కాబట్టి ఆ పెద్దరికం ఉన్నవాడయా, కాబట్టి ఎందుకు లీకి మాటలు మాట్లాడతాడు? పైగా ప్రకటీకృత సత్వుడు ఆయన, సత్వగుణం నిరంతరము ప్రకటింపబడేటట్టుగా ప్రవర్తించేటటువంటి స్వభావము కలిగినటువంటి వాడు, శాంతమూర్తి, కోపమునకు వశపడేటటువంటి లక్షణం ఉన్నవాడు కాదు. అందుకే తీవ్రంగా మాట్లాడడు. సద్వినయ వివేక శీలముల విశ్రుతుడు, అపారమైనటువంటి వినయము వివేకము కలిగినటువంటి వాడు. అతడు కిడు పలుకునే, అటువంటి వాడు చెడ్డ మాటలు ఎందుకు పలుకుతాడయా? అసలు అలా మాట్లాడతాడని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? అలా అనుకుని మనసులో ఎందుకు బాధ పెట్టుకుని నిద్రపోకుండా బాధపడుతున్నావు? అందుకని నువ్వు ఆయన విషయంలో బాధ పెట్టుకోకు అని చెప్పాడు. ఇన్ని చెప్పినా ధృతరాష్ట్రుడు మనశ్శాంతి పొందలేదు అని గమనించినటువంటి విదురుడు ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి ఒక మాట చెప్పాడు. నువ్వు జాగ్రత్తగా ఆలోచించు. తముదారెరుగుట వేగపడమి దాలిమి విడుపు కలుగుటయులేని ప్రభుత్వము కలదే, వారి అంది సుమానుషములు ఒకడు పట్టి చూడంగలదే అంటాడు. అంటే ఏమయ్యా, నువ్వు ఈ రాజ్యం అంతా ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నావు? దుర్యోధనుడికి, దుశ్శాసనుడికి, మిగిలినటువంటి తమ్ముళ్ళకి కట్టపెట్టాలని, కర్ణుడు శకుని పక్కన ఉండి మంత్రాంగం నెరపాలని నువ్వు కోరుకుంటున్నావు. కానీ నేనొక్క మాట చెప్తాను, బాగా ఆలోచించు. లోకంలో ఎక్కడైనా కూడా ఒక రాజ్యాన్ని పరిపాలన చెయ్యాలి, సమర్థతతో పరిపాలన చెయ్యాలి అంటే కొన్ని గుణములు ఉండాలి. ఆ గుణములు కలిగిన వాళ్ళైతే వాళ్ళ అధికారం శాశ్వతంగా నిలబడుతుంది తప్ప గుణములు లేకుండా కేవలము కుట్రల ద్వారా, కుతంత్రముల ద్వారా, వ్యూహముల ద్వారా రాజ్య సంపదని పొందామని అనుకున్నా అది శాశ్వతంగా నిలబడేది కాదు, పోతుంది అధికారం. అధికారం తిరుగు లేకుండా అలా నిలబడిపోతుంది. అలా నిలబడడానికి ప్రభువుకి కొన్ని లక్షణాలు ఉండాలి, కొన్ని ప్రధానమైన లక్షణములు ఉంటాయి. ఆ ప్రధాన లక్షణముల విషయంలో రాజీ ఉండదు, అవి ఉండి తీరవలసిందే, లేకపోతే అలవాటు చేసుకోవలసిందే. అవి ఉన్నాయా అన్నది ఎప్పుడైనా ఆలోచించావా? నేను వీళ్ళకి ఇచ్చేశాను, రాజ్యం అంతా వీళ్ళకు ఉండిపోవాలి, ధర్మరాజుకు ఉండకూడదు అంటున్నావు కదా. నేను నీకు కొన్ని గుణములు చెప్తా. ఆ గుణములు దుర్యోధను ఎందు, దుశ్శాసనుని ఎందు, కర్ణుని ఎందు, శకుని ఎందు ఉన్నాయా? ఉంటే వీళ్ళకు ఉంటుంది రాజ్యం. వీళ్ళకి లేకుండా ధర్మరాజు యొక్క తమ్ముళ్ళ ఎందు ఉంటే వెళ్ళిపోతుంది రాజ్యం. నువ్వు పట్టు కూర్చుని ఏడిస్తే ఉంటుందా గుణములు వాళ్ళ ఎందు లేనప్పుడు? ఆ 4 ఉన్నాయా? అప్పుడు కాదు, ఎప్పటికీ అంతే ఆ సిద్ధాంతం. అందుకు విదురుడు చెప్పిన మాటలకంత విలువ. అందులో ఆయన మొదట చెప్పింది ఏంటంటే తముతా మెరుగుట. ఎప్పుడైనా సరే ప్రభుత్వాన్ని నిర్వహించేటప్పుడు, రాజ్య పరిపాలన చేసేటప్పుడు మొదట ఉండవలసిన లక్షణమేది? తన గురించి తాను తెలిసినటువంటి వాడై ఉండాలి. ఇది చాలా పెద్ద మాట సుమండి. ఎందుకని అంటే లోకంలో ఆవు గురించి చెప్పండి,
ఏదో చెప్తారు. పనస చెట్టు గురించి చెప్పండి చెప్తారు. అరటి చెట్టు గురించి చెప్పండి చెప్తారు. మిమ్మల్ని నేను అకస్మాత్తుగా పిలిచి మీ బలమేమి బలహీనత ఏమి అని అడిగాను అనుకోండి, మీరు చెప్పలేరు. ఎందుకో తెలుసా? అసలు నా బలం ఏమిటి అన్నది ఎంత వయసు వచ్చినా ఇది నా బలం, ఈ విషయంలో నాకు సమర్థత ఉంది, నేను మొక్కవోని స్థితిలో నిలబడగలను అని తన బలం ఏమిటో తాను గుర్తిరిగి ఉండాలి. తన బలహీనత కూడా తనకి గుర్తిరిగి ఉండాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఈ బలహీనత తప్పుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. తప్పించుకునే ప్రయత్నం లేదనుకోండి, అది సాధ్యం అయ్యేది కాదనుకోండి, ఆ బలహీనత వల్ల ఎప్పటికైనా రాజ్యం పోతుందన్న విషయంలో కూడా స్థిరపడిపోయి ఉండాలి. అంటే రాజ్య పరిపాలన గురించి కదా మాట్లాడుతున్నాడు విదురుడు. ఇది మా బలం, నేను అర్జునుణ్ణి కొట్టగలను. కర్ణుడు అంటాడు, నిజంగా కొట్టగలిగాడు? ఎన్ని అవకాశాలు వచ్చినా ఆఖరి వరకు కొట్టలేకపోయాడు, కానీ కొట్టగలను అంటాడు. అంటే తన బలం విషయంలో తనకి తప్పంచనా ఉందా? దుర్యోధనుడు భీముణ్ణి కొడతానంటాడు, కొట్టగలిగాడా? తన బలం విషయంలో తప్పంచనా ఉందా? నాకు భీష్మద్రోణులు ఉన్నారు, ప్రాణం పోదు భీష్మాచార్యులు వారికి స్వచ్ఛంద మరణం ఉంది, నా వైపే పోరాడతాడన్నాడు, అయిందా? గురువు నా పక్షం అన్నాడు, అయిందా? 11 అక్షౌహిణీలు ఉన్నాయన్నాడు, నిలబడ్డాయా? అంటే తన బలం గురించి తనకి సరి అయిన అవగాహన లేదు. అసలు ముందు తనకి ఏ బలం ఉంది, కొత్తగా ఇంకా ఏ బలాన్ని చేర్చుకోవాలి, ఇది తెలియలేదు. ఆంతర పరిశీలన ఉండాలి. నా వ్యక్తిత్వమునందు బలమేది, ఆ బలంతోటే తాను బలవంతుడై నిలబడాలి. బలహీనతతో 10 మందిని గెలుచుకునే ప్రయత్నం చెయ్యలేవు. తనకి ఏది బలహీనతో దానితో ఎలా సాధిస్తాడండి? తనకి ఏది బలమో దానితో సాధించాలి. తన బలహీనత ఏది ఉందో అది పైవాడికి తెలియకుండా జాగ్రత్త పడాలి. ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు ఎవలాంటి వాళ్ళకి అప్పచెప్పావు రాజ్యం? ఏది చెప్పు, తన బలం ఏమిటో తెలిసేమో. ధర్మరాజుకి తన బలం తెలుసు, ధర్మము తన బలం. తన బలం తమ్ముళ్ళు తన మాట కాదనరు, తన బలం. తన భార్య తన మాట కాదనదు, తన బలం. కృష్ణుడు తనకి బలం, తన బలం. ఇవి తిరుగులేని బలాలు. నీ పిల్లలకి చెప్పమను అలా. ధర్మరాజు బలహీనత జూదం, ఇక నేను దాని జోలికి వెళ్ళదన్నాడు. అయిపోయిందంటే ఆ బలహీనతకి ఏమవ్వాలో అది అయిపోయింది. నీ పిల్లల బలహీనత ఏమిటో చెప్పమను. అత్తేరి నాకేం బలహీనత అంటాడంతే, వాడు చెప్పడం. అసలు వాడికి అది ఉందని వాడికి తెలియదంతే. అది లోపల ఉండిపోయిన వ్యాధి లాంటిది, ఎప్పుడో పటమరిస్తుంది పైకి. కాబట్టి ఎలా రాజ్యం ఉంటుంది అనుకుంటున్నాయా? వీడు ఒక్కడే అనుభవించాలంటాం. అనుభవించడానికి తగిన యోగ్యతలు ఏమున్నాయని అనుభవిస్తాడయా? వాడికి తెలియదు. నీ చెప్తే వింటాడా? వినడు. వినమని నువ్వు చెప్తావా? చెప్పవు. నిద్ర పట్టలేదని నన్ను పిలిస్తే ఏం చెప్తానయ్యా నీకు? ఎంత గొప్ప మాటలండి. ఏ విషయం మీద మాట్లాడాలి అన్నది ముందు 3 రోజులు ముందు ఇచ్చి దీని మీద సిద్ధమై రండి అనలేదు. అప్పటికప్పుడు నిద్ర పట్టట్లేదని పిలిచాడంటే విదురుడికి కూడా నిద్రపోయే సమయమే. కానీ ధర్మమునందు ఎంత ప్రావీణ్యతో చూడండి, ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. నిద్రపోవలసిన సమయంలో లేచొచ్చి మాట్లాడుతుంటే ఇంత గంభీరంగా ఉంటే నిజంగా వినేవాడు దొరికితే ఎలా మాట్లాడతాడైనా? అది ధర్మం అంటే. తముదారిరుగుట వేగపడమి, తొందరపడకూడదు సుమా. ఏ విషయంలోనైనా సరే తొందర పడకుండా ఉండడం అనేటటువంటిది ప్రభువుకి ఉండవలసినటువంటి అత్యంత కీలకమైనటువంటి లక్షణం. అస్సలు తొందరపాటు పనికిరాదు. బహుధా ఆలోచన, 1కి 10 మాటలు, 1కి 10 మాటలు, 1కి 10 మాటలు ఆలోచన చెయ్యాలి. అసలు నిజంగా చెప్పాలంటే తాను ఏ నిర్ణయంలో ఉన్నాడన్నది ఎట్టి పరిస్థితుల్లో తన నోటి వెంట పైకి మాట్లాడకుండా ఉండగలగాలి. అది శక్తి. తన వారి ద్వారా వస్తుందంటే తాను నోరి విప్పి పలకడం, అలా దాచగలగాలి. ప్రభువు 10 మందికి ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడపగలిగిన వాడై ఉండాలి. తొందరపాటు లేనివాడై ఉండాలి. ఏది? నీ కొడుకు ద్రౌపదీదేవిని ఈడ్చుకు రమ్మంటాడు. ప్రభువే అలా చేశాడని రేపు వీధుల్లో వాళ్ళు కూడా చేస్తే ఏమిటి చేస్తాడు? రాజ్యం. కర్ణుడిని నమ్ముతాడు. కర్ణుడు ఏమంటాడు? 5గురు భర్తలు ఉన్న దానికి 6వ వాడు భర్త అయితే తప్పేమిటి? జూదంలో ఓనిపోని వాడిని చూసుకొని నిన్ను చూపించాడు, నీ కొడుకుని చూపించాడు. నీ కొడుకు ఏం చేశాడు? తొడకొట్టి, ఎవరు? వదిన గారు, ధర్మరాజు గారి భార్య వచ్చి కూర్చోమన్నాడు తొడ మీద. వదిన తల్లితో సమానం.
ఆవిడనొచ్చి తొడ మీద కూర్చోమ్మని నీ కొడుకు అడిగాడు. వాడు రాజు. అలా కూర్చోమ్మని చెప్పిన వాడు కర్ణుడు. దొంగజూదం ఆడినవాడు శకుని. పరాయి కాంతని మహాపతివ్రతని వదిన గారిని జుట్టు పట్టి ఈడ్చి తెచ్చి చీరలాగినవాడు ఇంకొక కొడుకు. వీళ్ళు రాజ్యం అప్పచెప్పావు వీళ్ళకి. వీళ్ళు ఇంతంత తొందరపాటు ఉన్నవాళ్ళు. వీళ్ళు పరిపాలిస్తున్న రాజ్యం ఎలా ఉంటుందనుకుంటున్నావు? ప్రజలు శాంతియుతంగా ఎలా ఉంటారు? ఎందుకు సక్రమంగా ఉంటారు? ఎందుకు ధర్మాత్ములై ఉంటారు? ధర్మం వాళ్ళల్లో ఉండదు, వీళ్ళల్లో ఉండదు. ఉండనప్పుడు లక్ష్మి ఎందుకు ఉంటుంది? అధికారం నీ దగ్గర ఎందుకు ఉంటుంది? జారిపోతుంది వాళ్ళకి. ఇది ఉన్నదా? మరి అదే పాండవులైతే ప్రతిజ్ఞ చేశాడు, ఇక్కడే చంపేయాలన్నాడు. చంపాడా అన్నాడంతే ధర్మరాజు. కూర్చున్నాడు భీముడు. గాంధీవంతో బాణపరంపర కురిపించలేడా అర్జునుడు? మిన్నకున్నాడంతే. ధర్మానికి కట్టుబడ్డాడు. అన్నగారు ఒక్క మాట అన్నాడా? ద్రౌపదీదేవిని 3వ వరం కోరుకోమన్నావు, కోరిందా? తొందరపడిందా? క్షత్రియ కాంతకి 2 వరాలే అని 2 కోరింది. ఎవరికి తొందరపాటు లేదు, వాళ్ళకి లేదు. ఎవరికి తొందరపాటు ఉంది? నీ బిడ్డలకుంది. అంతా వాళ్ళకి ఇస్తానంటావు. నీ తాత సొత్త ఎలా ఉంటుందనుకుంటున్నావు? జారిపోదా? జరగని దానికి ఆశపడి వెంపర్లాడి నిద్రపోగొట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటామే ఈ వయసులో. నిద్ర పట్టదంటామే. ఏది సత్యమో, ఏది నువ్వు తప్పించలేవో దాన్ని అంగీకరించి పడుకో, నిద్రపడుతుంది. అలా ఉండడం రావాలి. వేగపడమి, దాలిమి. దాలిమి అంటే ఓర్పు. మనిషికి చాలా గొప్ప ఓర్పు ఉండాలి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.